నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళకైతే వన్ డౌన్ పొజిషన్లో ఏ బ్యాట్స్మెన్ ఆడతాడనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం చూసుకున్న వీళ్ళకైతే వన్ డౌన్ పొజిషన్లో చాలా మంది బ్యాట్స్మెన్ ఆడారు. సో ప్రెసెంట్ అయితే లక్నో టీంకు నెంబర్ 3 పొజిషన్లో ఎవరిని ఆడించాలనే దానిపై ఒక క్లారిటీ లేదు. లాస్ట్ ఇయర్ పొజిషన్లో బ్యాటింగ్ చేసిన దీపక్ కూడా, కృణాల్ పాండ్యా మరియు ప్రేరక్ మన్కడ్ ఆల్మోస్ట్ ఈ ముగ్గురు కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయారు. మెయిన్లీ దీపక్ కూడా అయితే బిగ్ ఫెయిల్యూర్. బట్ ఎనిమిది ఈసారి కూడా లక్నో టీం దీపక్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ స్టార్టింగ్ మ్యాచెస్ లో అయినా అతనికి ఆపర్చునిటీ ఇచ్చి ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు ప్రేరక్ మన్కడ్ ను నెంబర్ 3 ఆడించే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఆన్ ది పేపర్ చూసుకుంటే వీళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఆస్ట్రేలియా టీం యొక్క T20 కెప్టెన్ మిచెల్ మార్ష్ డీసీ టీమ్ కు వన్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ ఇప్పటివరకు చూసుకుంటే మిచెల్ మార్ష్ ఐపీఎల్ లో తన రేంజ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే 9 మ్యాచ్లు ఆడితే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే కొట్టాడు. అలాగే ఓవరాల్ రన్స్ చూసుకున్న కేవలం 128 గా మాత్రమే ఉన్నాయి. సో మార్ష్ ఎబిలిటీ మీద అయితే అలాంటి క్వశ్చన్ మార్క్ లేదు. అతను ఆస్ట్రేలియా టీం తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ 2021 వరల్డ్ కప్ ఫైనల్ అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. బట్ ఐసీసీ టోర్నమెంట్స్ లో అద్భుతంగా ఆడే అతను ఐపీఎల్ వచ్చేసరికి మాత్రం సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. మరి రాబోయే ఐపీఎల్ 2024 అయినా అతనికి ఒక బ్రేక్అవుట్ సీజన్ అవుతుందా, లేకపోతే ఈ సీజన్ లో కూడా అతని పూర్ ఫామ్ కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. వీళ్ళ నెంబర్ 3 బ్యాట్స్మెన్ విషయంలో కొంతవరకు కన్ఫ్యూజన్ ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఈ పొజిషన్ లో వీళ్ళు చాలా మంది ప్లేయర్స్ ని ట్రై చేశారు. అయితే సార్ చూసుకుంటే మాత్రం ఈ పొజిషన్ కోసం ఒక సాలిడ్ ప్లేయర్ కనిపిస్తున్నాడు, అండ్ అతనే ప్రభ్-సిమ్రాన్ సింగ్. సో గత ఐపీఎల్ అతనైతే ఓపెనర్ గా బ్యాటింగ్ చేశాడు. బట్ ఈ సీజన్ లో చూసుకుంటే నెంబర్ 3 ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంజాబ్ టీం కు శిఖర్ ధవన్ మరియు జానీ బెయిర్స్టో ఓపెనింగ్ చేస్తారని చెప్పి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈసారి ప్రభ్-సిమ్రాన్ సింగ్ ను వన్ డౌన్ లో ఆడించవచ్చు. అండ్ ఇదే కనుక జరిగితే అతనికైతే డెఫినెట్లీ ఒక ఛాలెంజింగ్ సీజన్ ముందుండబోతుంది. సో లాస్ట్ ఇయర్ అతనైతే ఓపెనర్ గా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. 14 ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేశాడు. మెయిన్లీ స్ట్రైక్ రేట్ 150 వరకు ఉంది. అయితే రాబోయే సీజన్ లో అతను నెంబర్ 3 ఆడిస్తే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వన్ డౌన్ బ్యాటింగ్ పొజిషన్ విషయంలో లాస్ట్ ఇయర్ స్ట్రగుల్ అయిన టీమ్స్ లో ఆర్సీబీ కూడా ఒకటే. ఎందుకంటే ఇక సీజన్ లో వాళ్ళకి సరైన నెంబర్ 3 బ్యాట్స్మెన్ దొరకలేదు. బట్ ఈసారి చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీం కు రజత్ పటిడార్ అందుబాటులో ఉండబోతున్నాడు. సో పటిడార్ అయితే ఐపీఎల్ నెంబర్ 3 లో బ్యాటింగ్ చేసినప్పుడు చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. 10 ఇన్నింగ్స్ లోనే 383 పరుగులు చేశాడు. మెయిల్ అతని యావరేజ్ 42.5 గా ఉంటే స్ట్రైక్ రేట్ 143 గా ఉంది. బట్ రీసెంట్ గా అతని ఫామ్ అంత మంచిగా లేదు. మెయిన్లీ మనం ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో క్లియర్ గా చూసాం. అతనికి 6 సార్లు ఆపర్చునిటీ వచ్చినా పెద్దగా యూజ్ చేసుకోలేకపోయాడు. అలాగే ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ చూసుకున్న అతనికి మరీ అంత ఎక్కువగా లేదు. బట్ ఎనివే అతను కనుక 2022 ఆడినట్టే పెర్ఫామ్ చేయగలిగితే ఆర్సీబీ టీం నెంబర్ 3 స్పాట్ విషయంలో ఎలాంటి బెంగా పెట్టుకునే అవసరం ఉండదు. నెంబర్ 6 చెన్నై సూపర్ కింగ్స్. నెంబర్ 3 స్పాట్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్న టీం సిఎస్కే. అండ్ వాళ్ళకున్న ప్రతి ఆప్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో గత సీజన్ లో సిఎస్కే టీం కు వన్ డౌన్ పొజిషన్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 2-3 బ్యాటింగ్ చేశారు. అయితే మోస్ట్లీ ఎక్కువ మ్యాచ్లో నెంబర్ 3 లో బ్యాటింగ్ చేసింది మాత్రం అజింక్య రహానే. సో మరోసారి అయితే సిఎస్కే టీం నెంబర్ 3 పొజిషన్ లో రహానేని ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ రహానే ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్ అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 170+ ఉంది. అయితే ఓవరాల్ గా ఐపీఎల్ నెంబర్ 3 లో బ్యాటింగ్ చేసినప్పుడు అతని రికార్డ్ చూసుకుంటే అంత ఇంప్రెసివ్ గా లేదు. 29 ఇన్నింగ్స్ లో కేవలం 606 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 22.4 అయితే స్ట్రైక్ రేట్ 128 గా ఉంది. అలాగే రీసెంట్ గా చూసుకున్న రంజీ ట్రోఫీలో రహానే అంత మెరుగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాడు. బట్ ఎనివే ముందు చెప్పుకున్నట్టుగా తేడా చూసుకుంటే అతని బ్యాటింగ్ లో చాలా చేంజ్ వచ్చింది. మెయిన్లీ చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తూ సిఎస్కే టీమ్ కు ఫ్లయింగ్ స్టార్ట్స్ ఇచ్చాడు. అలాగే ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్న అతనికి ఐపీఎల్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో రీసెంట్ గా ఫామ్ బాలేదన్న ఒక విషయాన్ని పక్కన పెడితే రహానే అయితే మరోసారి సిఎస్కే టీం కు చాలా మంచి నెంబర్ 3 ఆప్షన్ కాగలడు. నెంబర్ 5 గుజరాత్ టైటన్స్. ఈ టీం కి అయితే నెంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. సో లాస్ట్ ఇయర్ అయితే గుజరాత్ టీం నెంబర్ 3 లో కేన్ మామని ఆడిద్దాం అనుకుంది. బట్ అతను ఫస్ట్ మ్యాచ్ లో ఇంజరీ అవడం వల్ల సాయి సుదర్శన్ కు నెంబర్ 3 లో ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఆపర్చునిటీని 2 చేతులతో వడిసి పట్టుకున్న సుదర్శన్ అయితే నిజంగా లాస్ట్ ఇయర్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెంబర్ 3 లో బ్యాటింగ్ చేసినప్పుడు కేవలం 12 ఇన్నింగ్స్ లోనే 493 పరుగులు చేశాడు. మెయిన్ అతని యావరేజ్ 49.3 గా ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ చూసుకున్న 137 గా ఉంది. సో లాస్ట్ ఇయర్ వన్ డౌన్ పొజిషన్ లో సక్సెస్ చూసిన తర్వాత మరోసారి ఖచ్చితంగా జీటీ టీం అతన్ని వన్ డౌన్ లో కంటిన్యూ చేయాలి. ఇన్ఫాక్ట్ గత ఏడాది ఫైనల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. సో సుదర్శన్ అయితే ఖచ్చితంగా చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్. మరి కేన్ మామన్ ఎక్కడ ఆడించాలంటే హార్దిక్ పాండ్యా ఎలానో లేడు కాబట్టి అతని నెంబర్ 4 లో ఆడిస్తే బెటర్. పైగా ఎలానో జీటీ ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. సో వాళ్ళతో పాటు టాప్ ఆర్డర్ లో కేన్ మామ ఆడితే మొత్తం ముగ్గురు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిపోతారు. అలా కాకుండా వాళ్ళ నెంబర్ 3 లో సాయి సుదర్శన్ ఆడిస్తే ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నట్టు ఉంటుంది. అయితే సాయి సుదర్శన్ డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెన్ లో ఉండకపోవచ్చు. అతను లాస్ట్ ఇయర్ చాలా మ్యాచ్లు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి నెంబర్ 3 లో బ్యాటింగ్ చేశాడు. సో ఈసారి కూడా జీటీ టీం అతను కావాలనుకుంటే మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీంకి అయితే నెంబర్ 3 పొజిషన్లో ఎవరిని ఆడించాలనే దానిపై ఒక చిన్న సందేహం ఉంది. సో లాస్ట్ ఇయర్ అయితే కేకేఆర్ టీంకి వెంకటేష్ అయ్యర్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్ చేశాడు.
బట్ ఈసారి చూసుకుంటే వాళ్ళకి రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రాబోతున్నాడు. దీంతో ఇప్పుడు నెంబర్ 3లో ఏ అయ్యర్ ఆడిస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో నేనైతే పర్సనల్గా వెంకటేష్ అయ్యర్ని కంటిన్యూ చేస్తేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే అతను గత ఏడాది నెంబర్ 3లో బ్యాటింగ్ చేసినప్పుడు 9 ఇన్నింగ్స్లోనే 321 పరుగులు చేశాడు. మెయిన్లీ అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 160గా ఉంది అండ్ యావరేజ్ చూసుకున్న 35.6గా ఉంది. సో ఇప్పటివరకు వెంకటేష్ అయ్యర్ కెరియర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చింది అతను నెంబర్ 3లో బ్యాటింగ్ చేసినప్పుడే. అలా కాకుండా అతను మిగతా ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేసినప్పుడు చూసుకున్నా అతని స్టాట్స్ అంత మంచిగా లేవు. సో నాకు తెలిసి కేకేఆర్ రెడ్డి మోస్ట్ లైక్లీ ఓపెనర్స్గా కేఎస్ భరత్ మరియు జేసన్ రాయ్ ఆడిస్తారు. దీంతో నెంబర్ 3లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కోసం వెంకయ్యని ఆడిస్తే బెటర్. అలా కాకుండా వెంకటేష్ అయ్యర్ని మిడిల్ ఆర్డర్లోకి పంపితే ఆల్రెడీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో నితీష్ రాణా మరియు రింకు సింగ్ ఉన్నారు అండ్ వాళ్ళిద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. సో శ్రేయస్ అయ్యర్ టాప్ ఆర్డర్లో ఆడితే వాళ్ళు ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిపోతారు అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిపోతారు. సో దీన్ని నెగోషియేట్ చేయడం కోసం వెంకయ్యను నెంబర్ 3లో ఆడిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. పైగా శ్రేయస్ అయ్యర్ స్ట్రెంత్ చూసుకుంటే అలానే స్పిన్ బౌలింగ్ ను బాగా ఆడతాడు. దీంతో వెంకయ్యని నెంబర్ 3లోనే కంటిన్యూ చేసి శ్రేయస్ అయ్యర్ను నెంబర్ 4లో ఆడిస్తే బెటర్ అని నేను ఫీల్ అవుతున్నా. మరి కేకేఆర్ టీంకి నెంబర్ 3లో ఎవరు ఆడితే బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ టీం అయితే వాళ్ళు నెంబర్ 3 బ్యాట్స్మెన్ విషయంలో పెద్దగా మార్పు చేయకపోవచ్చు. లాస్ట్ టైం వాళ్ళు రాహుల్ త్రిపాఠిని ఆడించారు అండ్ ఈసారి కూడా అతనే కంటిన్యూ కాబోతున్నాడు. సో త్రిపాఠి ఎబిలిటీ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతనికి ఐపీఎల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ నెంబర్ 3లో ఆడినప్పుడు అతని స్టాట్స్ చూసుకుంటే 41 ఇన్నింగ్స్లో 1091 పరుగులు చేశాడు. యావరేజ్ 30.3గా ఉంటే స్ట్రైక్ రేట్ 143గా ఉంది. అయితే ఇక సీజన్లో రాహుల్ త్రిపాఠి అంత గొప్పగా పెర్ఫామ్ చేయలేకపోయాడు. 13 మ్యాచ్ల్లో కేవలం 273 పరుగులు మాత్రమే చేశాడు. సో డెఫినెట్లీ లాస్ట్ టైం త్రిపాఠి అయితే ఎస్ఆర్హెచ్ టీంకి అంత మంచి రిటర్న్స్ ఇవ్వలేకపోయాడు. కానీ ముందు చెప్పుకున్నట్టు అతని ఎబిలిటీ మీద ఎలాంటి క్వశ్చన్ మార్క్ లేదు. అతనైతే చాలా అగ్రెసివ్ ప్లేయర్, చాలా షార్ట్ టైంలో మ్యాచ్ని టర్న్ చేసేయగలడు. ఈవెన్ డొమెస్టిక్ సర్క్యూట్లో వైట్ బాల్ ఫార్మాట్స్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో త్రిపాఠి కనుక తన రేంజ్ బ్యాటింగ్ చేయగలిగితే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఉన్నట్టే. నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. వాళ్ళకి చాలా సీజన్స్ నుండి ఆ టీం కెప్టెన్ అయిన సంజు శాంసన్ నే 1 డౌన్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో సంజు శాంసన్కి అయితే నెంబర్ 3లో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ ఈ లిస్ట్లో మిగతా బ్యాట్స్మెన్తో కంపేర్ చేసుకుంటే అతను ఒక్కడే 50 కంటే ఎక్కువ ఇన్నింగ్స్లో ఆడాడు 1 డౌన్ పొజిషన్లో. సో ఇప్పటివరకు సంజు శాంసన్ ఐపీఎల్లో 77 ఇన్నింగ్స్లో 1 డౌన్లో బ్యాటింగ్ చేశాడు అండ్ ఈ 77 ఇన్నింగ్స్లో 2504 పరుగులు చేయగా అతని యావరేజ్ 36.8గా ఉంటే స్ట్రైక్ రేట్ 142గా ఉంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసుకున్న సంజు శాంసన్ బాగానే పెర్ఫామ్ చేశాడు. 14 మ్యాచ్లో 153 స్ట్రైక్ రేట్తో 362 పరుగులు చేశాడు. సో డెఫినెట్లీ ఐపీఎల్ హిస్టరీలో సంజు శాంసన్ వన్ ఆఫ్ ది బెస్ట్ 1 డౌన్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. పైగా ఈ సీజన్ అతనికి చాలా కీలకం. ఒకవేళ అతని ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో వికెట్ కీపర్గా బాగా రాణించగలిగితే మేబీ వరల్డ్ కప్లో ఆడే ఛాన్స్ కూడా దొరకవచ్చు. సో చూడాలి మరి ఈసారి ఆర్ఆర్ కెప్టెన్ రాబోయే సీజన్లో ఎన్ని పరుగులు చేస్తాడనేది. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2024 కోసం ది స్ట్రాంగెస్ట్ 1 డౌన్ బ్యాట్స్మెన్ ఉన్న టీం ముంబై ఇండియన్స్. సో వాళ్ళకైతే రాబోయే సీజన్లో 1 డౌన్ పొజిషన్లో ది నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడబోతున్నాడు. సో స్కై ఎబిలిటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ప్రజెంట్ అతని వరల్డ్లోనే ది నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకున్న ముంబై టీం తరపున ఫర్ ది ఫస్ట్ టైం 600 రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డును కూడా క్రియేట్ చేశాడు. అయితే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4లో బ్యాటింగ్ చేశాడు. మరి సీజన్లో 1 డౌన్లో వస్తాడంటే డెఫినెట్లీ వస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి ముంబై టీం దగ్గర క్యామరూన్ గ్రీన్ లేడు. అలాగే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా వచ్చాడు అండ్ మహమ్మద్ నబీ వచ్చాడు. సో లాస్ట్ టైం చూసుకుంటే ముంబై టీంకి మిడిల్ ఆర్డర్లో సరైన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేరు. బట్ ఈసారి వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా మంచి స్ట్రెంత్ ఉంది కాబట్టి సూర్యకుమార్ యాదవ్ టాప్ ఆర్డర్లో ఆడే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నెంబర్ 4లో మేబీ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే బ్యాటింగ్కి రావచ్చు. సో స్కై అయితే ప్రీవియస్గా ఆల్మోస్ట్ 4 సీజన్ల పాటు ముంబై టీంకి నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు అండ్ నెంబర్ 3లో ఆడినప్పుడు అతని రికార్డ్ చూసుకున్నా చాలా బాగుంది. 46 ఇన్నింగ్స్లో 1406 పరుగులు చేశాడు. యావరేజ్ 35 అండ్ స్ట్రైక్ రేట్ 144. అయితే ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ ఇయర్ అతను నెంబర్ 4లో బ్యాటింగ్ చేయడం వల్ల ఈ స్టాట్స్ కొంతవరకు తక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ప్రజెంట్ ఉన్న ఫామ్ బట్టి చూసుకుంటే T20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ను కొట్టే బ్యాట్స్మెన్ ఎవరూ లేరు. సో రాబోయే సీజన్లో స్కై కనుక నెంబర్ 3లో అన్ని మ్యాచ్లో బ్యాటింగ్ చేయగలిగితే డెఫినెట్లీ అతనికి మరో 600+ రన్స్ సీజన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇది గైస్ ఐపీఎల్ 2024 అన్ని టీమ్స్ యొక్క నెంబర్ 3 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్. మరి వీరిలో ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ 1 డౌన్ బ్యాట్స్మెన్ ఉన్నాడని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.